ఇజ్రాయెల్ అణు పరిశోధనా కేంద్రం సమీపంలో ఇరాన్ క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమైంది. ఇరాన్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు చేస్తున్నాయి. టెహ్రాన్లోని కీలక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. హర్మూజ్లో యుద్ధం ముందునాటి పరిస్థితి అంత సులభంగా రాదని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్లో తమ క్షిపణి దాడుల్లో 200 మందికి పైగా మృతి చెందినట్టు ఇరాన్ ప్రకటించింది. దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో యుద్ధం మరింత భీకరంగా మారింది. ఇజ్రాయెల్ అణు పరిశోధనా కేంద్రం సమీపంలో ఇరాన్ దాడుల నేపథ్యంలో నెతన్యాహు ప్రభుత్వం అప్రమత్తమైంది. దక్షిణ ఇజ్రాయెల్లో పాఠశాలలు, విద్యా సంస్థల్ని రేపటి వరకు మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నెగెవ్, లాచిష్, డెడ్ సీ ప్రాంతాలలో 50 మందికి పైగా ప్రజలు ఒకచోట గుమికూడకూడదని ఆంక్షలు విధించింది. శనివారం రాత్రి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను దాటుకుని దక్షిణ ప్రాంతంలో పడడంతో ఈ నిర్ణయం తీసుకుంది. టెహ్రాన్లోని కీలక ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్, అమెరికా బాంబులతో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ కీలక ఓడరేవు నగరం ఐలాట్ను లక్ష్యంగా చేసుకుంది. బేర్షెబా, కిర్యాత్ ఘాట్ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలపై క్షిపణుల్ని ప్రయోగిస్తోంది. అటు కువైట్లోని అలీ అల్ సలేం బేస్పై దాడులు చేసింది. యుఏఈలోని అల్ మిన్హాద్, అల్ దఫ్రా బేస్లను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. గత 24 గంటల్లో సౌదీ అరేబియాకి ఇరాన్ సుమారు 60 డ్రోన్లను ప్రయోగించింది. అయితే సౌదీ రక్షణ వ్యవస్థలు వాటన్నింటినీ గాల్లోనే అడ్డుకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమవుతోన్న వేళ ఇరాక్ కేంద్రంగా పనిచేస్తున్న సాయుధ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ అనే సంస్థ గత 24 గంటల్లో అమెరికా సైనిక స్థావరాలపై భారీ దాడులు చేసినట్లు ప్రకటించింది. ఇరాక్తో పాటు ఇతర చోట్ల ఉన్న అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని మొత్తం 21 దాడులు నిర్వహించినట్లు పేర్కొంది. ఈ దాడుల కోసం డజన్ల కొద్దీ డ్రోన్లు, రాకెట్లను ఉపయోగించినట్లు ప్రకటించింది.